హలో కుషికేమ్ నేమ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు నేను మీ ముందుకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఇంకొక నెక్స్ట్ సిరీస్తో అయితే వచ్చేసాను అనమాట. ఈ సిరీస్లో భాగంగా నెక్స్ట్ ప్రాపర్టీ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే అయనైజేషన్ ఎనర్జీ. ఈ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, దీనికి డిఫరెంట్ నేమ్స్ ఏంటి అనేది అయితే ఈ రోజు వీడియోలో చూసేద్దాం. లెట్ us start our వీడియో. సో ఈ అయనైజేషన్ ఎనర్జీకి ఇంకొక పేరేంటి అంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము, అలాగే అయనైజేషన్ ఎనర్జీ అంటాము, అలాగే అయనైజేషన్ ఎంథాల్పీ అని కూడా అంటాం అనమాట. ఈ మూడింటిలో ఎలా పిలిచినా కూడా మనకి మీనింగ్ ఒకటే అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనము ఈ డెఫినేషన్ అయితే ఒకసారి చూద్దాం. చూడండి, ఈ డెఫినేషన్ ఏంటి అంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ షెల్ నుంచి మనము ఒక ఎలక్ట్రాన్ని బయటకు తీయడానికి అవసరమయ్యే ఎనర్జీని మనము అయనైజేషన్ ఎంథాల్పీ అంటామన్నమాట. అయితే ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి అంటే అవుటర్ మోస్ట్ షెల్ నుంచి మాత్రమే ఎలక్ట్రాన్ తీయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఎలిమెంట్ అనేది మనకి గ్రౌండ్ స్టేట్లో కంపల్సరీగా ఉండాలి, అలాగే అది ఐసోలేటెడ్ అయి ఉండాలి, గ్యాషియస్ ఆటమ్ అయి ఉండాలి. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. మనకి మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేసినా కూడా ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. అయితే బేర్ మినిమం ఎనర్జీ, అసలు అవసరమైన ఎనర్జీ ఎంతైతే ఉందో దాన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటాము. ఎక్కడికి? టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ని బయటకు తీయడానికి. ఎక్కడి నుంచి? అవుటర్ మోస్ట్ షెల్ నుంచి. ఏ అవుటర్ మోస్ట్ షెల్ నుంచి? ఒక ఎలిమెంట్ ఐసోలేటెడ్ గ్యాషియస్ యాటమ్లా ఉన్న ఒక యాటంలో నుంచి, దాని గ్రౌండ్ స్టేట్లో నుంచి, అవుటర్ మోస్ట్ షెల్లో నుంచి ఎలక్ట్రాన్ని బయటకు తీయడానికి మినిమం ఎనర్జీ ఎంతైతే అవసరం అవుతుందో దాన్ని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం అనమాట. ఓకేనా? దీనికి మనకి కొన్ని లైక్ 3 కండిషన్స్ చెప్పాం కదా. ఇది ఫస్ట్ కండిషన్, గ్రౌండ్ స్టేట్లో ఉండాలి, ఎలిమెంట్ అనేది ఐసోలేట్ అయి ఉండాలి. ఐసోలేట్ అంటే ఏంటి? ఓకేనా? ముందు రివర్స్లో వద్దాం. ఓకేనా? యాటమ్ అంటే మనకు తెలుసు, యాటమ్ అంటే ఇండివిజిబుల్ స్మాలెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ని మనం యాటమ్ అంటాము. గ్యాషియస్ అంటే మనకి ఆ యాటమ్ అనేది గ్యాషియస్ స్టేట్లో ఉండాలి, అలాగే అది ఐసోలేట్ అయి ఉండాలి. ఐసోలేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్రోజన్ గ్యాస్ గురించి మాట్లాడుతున్నాను అనుకుందాం. నేను హైడ్రోజన్ గ్యాస్ గురించి మాట్లాడుతుంటే H2గా ఉన్నప్పుడు నేను ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి అవసరమైన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అనము. మరి ఏ ఎనర్జీని అంటాము అంటే ఆ హైడ్రోజన్ మాలిక్యూల్లో నుంచి ఒక హైడ్రోజన్ యాటమ్ కనుక సపరేట్ అయ్యి ఉన్నప్పుడు, అంటే దేంతోనూ కూడా బాండ్ ఫామ్ అవ్వకుండా ఉన్న ఎలిమెంట్ని, యాటమ్ని, ఆ యాటమ్ కూడా నాకు గ్యాషియస్ స్టేట్లో ఉన్న యాటమ్ని, అది కూడా ఆ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి వేరే స్టేట్లో ఉండకూడదు అనమాట. దాని గ్రౌండ్ స్టేట్లోనే ఉండాలి. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ బిలాంగ్ అయి ఉంటుందో, అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఎక్కడైతే బిలాంగ్ అయి ఉంటుంది అని చెప్తున్నామో అక్కడి నుంచి మాత్రమే ఆ ఎలక్ట్రాన్ని తీయడానికి అవసరమైన ఎనర్జీని అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. అర్థమైందా? సో దట్ ఈస్ ద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద డెఫినేషన్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఓకేనా? సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 2 ఉన్నాయి. అవేంటి అంటే ఫర్ ఎ న్యూట్రల్ యాటమ్, ఒకవేళ మనం ఒక న్యూట్రల్ యాటమ్ గురించి కనుక మాట్లాడితే దాని అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఆల్వేస్ ఎండోథర్మిక్. ఎండోథర్మిక్ అంటే మనము ఎనర్జీ ఇస్తే తప్ప ఎలక్ట్రాన్ బయటికి రాదు. ఓకేనా? సో ఏదైనా సరే ఒక న్యూట్రల్ ఆటమ్ తీసుకున్నప్పుడు దానికి మనం ఎలక్ట్రాన్ బయటకు తీయాలి అంటే మనమే ఎనర్జీ ఇవ్వాలి. ఒకవేళ అది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిన తర్వాత స్టెబిలిటీ వస్తుంది అని మనం అనుకున్నా సరే మనమే దానికి ఎనర్జీ ఇస్తేనే బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్, అంటే డెల్టా హెచ్ విల్ ఆల్వేస్ బి పాజిటివ్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ వోల్ట్స్. దీన్ని మనము ఎలక్ట్రానిక్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం అనమాట. ఎలక్ట్రానిక్ వోల్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ యాటమ్, అంటే ఒక యాటమ్కి కనుక చెప్తే ఎలక్ట్రానిక్ వోల్ట్స్ అంటాము. అలాగే మోల్స్ కనుక చెప్తే నంబర్ ఆఫ్ మోల్స్లో కనుక మనం చెప్తూ ఉంటే దాన్ని మనము కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆర్ కిలో జౌల్ పర్ మోల్ అయితే చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఈ 2 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే? సో నెక్స్ట్, సో సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నా, ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ M అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అనుకుందాము. సో ఈ M అనే ఒక గ్యాషియస్ ఎలిమెంట్ కనుక నేను తీసుకుంటే, ఒక యాటమ్ కనుక తీసుకుంటే ఈ Mకి ఎన్ని అయనైజేషన్ ఎంథాల్పీస్ పాసిబుల్ అవుతాయి అంటే ఈ M యొక్క అటామిక్ నంబర్ ఎంత ఉందో, థియరిటికల్గా అనమాట, ఇది ప్రాక్టికల్గా అని కాదు, థియరిటికల్గా ఈ Mకి అటామిక్ నంబర్ ఎంత ఉంటుందో అన్ని అయనైజేషన్ ఎంథాల్పీస్ పాసిబుల్ అనమాట.
అంటే అన్ని ఎలక్ట్రాన్స్ని నేను బయటికి తీయడానికి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ని బయటికి తీయడానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది అనేది నేను అయనైజేషన్ ఎంథాల్పీ అంటున్నాను. ఒక ఎలక్ట్రాన్ బయటికి ఫస్ట్ అంటే ఒక ఆటమ్ అనేది డైరెక్ట్గా అలాగే ఉన్నప్పుడు నేను ఈక్వేషన్ చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో ఎం అనేది ఒక గ్యాషియస్ ఆటమ్ తీసుకున్నాను, దాన్ని నేను E1 అంటే ఈ IE1 అనమాట ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ కనుక నేను దానికి యాడ్ చేస్తే నాకు అది ఒక ఎలక్ట్రాన్ బయటకి ఇచ్చేసి M+ అవుతుంది. ఓకేనా. సో E1 నేనేమంటాను, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాను, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాను అనమాట. ఎందుకని, ఒక్క ఫస్ట్ ఎలక్ట్రాన్ని బయటికి తీసుకురావడానికి అవసరమైన ఎనర్జీ నాకు అది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి కొంత ఎనర్జీ ఇచ్చాను, మళ్ళీ దీనిలో నుంచే అంటే ఇదే M+ లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ బయటికి తీయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంకో ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాల్సి ఉంటుంది. అవునా. సో అంటే ఈ ప్లస్ ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిన M+ లో నుంచి నేను ఇంకా కొంచెం ఎనర్జీ సప్లై చేస్తే అది M2+ కన్వర్ట్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. దీన్ని నేను సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాను. అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఫస్ట్ ఎలక్ట్రాన్. అలాగే అయనైజేషన్ ఎంథాల్పీ 2 అంటే ఏంటి, ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ సెకండ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్. మళ్ళీ అదే కండిషన్స్ ఉంటాయి, గ్యాషియస్, ఐసోలేటెడ్ ఆటమ్. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు నేను మళ్ళీ దీని నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీద్దాం అనుకున్నాను అనుకోండి, M2+ లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ బయటికి తీయాలి అంటే నాకేమవుతుంది, నేను వేరే ఎనర్జీ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని నేను థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాము. సో ఇప్పుడు ఈ మూడింటికి రిలేషన్ ఎలా ఉంటుంది, అంటే ఆల్వేస్ E1 విల్ బి లెస్ దాన్ కంపేర్ టు E2 కంపేర్ టు E3. అంటే మనకి ఒక ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దాని నుంచి మనం ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి సప్లై చేయాల్సిన ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయనైజేషన్ ఎంథాల్పీస్, ఎన్ని అయనైజేషన్ ఎంథాల్పీస్ ఉంటాయి, ఇలా నీకు అటామిక్ నంబర్ ఆఫ్ మెటల్ ఎంత ఉంటుందో థియరిటికల్గా అన్ని అయనైజేషన్ ఎంథాల్పీస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేను సోడియం తీసుకుంటున్నాను అనుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఎంత మనకు తెలుసు, 11. అంటే సోడియంకి నాకు అయనైజేషన్ ఎంథాల్పీస్ ఎన్ని ఉంటాయి, E1, E2, E3, E4, E5 అక్కడ నుంచి E11 వరకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఇదే ఆర్డర్లో నాకు అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ సోడియం 1, E1 ఆఫ్ సోడియం విల్ బి లెస్ కంపేర్ టు E2 ఆఫ్ సోడియం కంపేర్ టు E3, అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ అప్ టు E11 అనమాట. సోడియం కాబట్టి 11 అయనైజేషన్ ఎంథాల్పీస్ ఉంటాయి. అలా కాకుండా మీరు జింక్ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, థియరిటికల్గా జింక్కి 30 అయనైజేషన్ ఎంథాల్పీస్ పాసిబుల్ అవుతాయి. ఎందుకని, దాని అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 30 అవుతుంది కాబట్టి. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద అయనైజేషన్. ఈ అయనైజేషన్ ఎంథాల్పీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ది అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ అనేది ఒకసారి చూడండి, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూక్లియస్ ఉంది, మనకి ఆటమ్ యొక్క సైజ్ కనుక చిన్నగా ఉంది అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ అనేది చాలా టైట్గా హోల్డ్ చేసి పెడుతుంది. సో ఎప్పుడైతే ఇది టైట్గా హోల్డ్ చేసి పెట్టిందో నేను ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. అవునా. సో అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్. అదే అటామిక్ సైజ్ కనుక చాలా పెద్దగా ఉందనుకోండి, న్యూక్లియస్ ఇక్కడ ఉంది, ఇక్కడెక్కడో అటామ్ కనుక ఇంత సైజ్ కనుక ఉంటే నాకు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ న్యూక్లియస్ అనేది అట్రాక్ట్ చేసే అట్రాక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. దానివల్ల నాకు అయనైజేషన్ ఎంథాల్పీ అనేది చిన్న ఎనర్జీ ఇచ్చినా కూడా నాకు ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నాకు అయనైజేషన్ ఎంథాల్పీ అనేది కూడా పెరుగుతుంది. అవి రెండు నాకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఓకేనా. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే ఇది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది చూడండి, మనకి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఆటమ్ గురించి మాట్లాడే కన్నా మనం అయాన్స్ గురించి మాట్లాడదాం. సో నేను ఇక్కడ మీకు రెండు అయాన్స్కి సంబంధించిన రిలేషన్ ఇచ్చేసాను. అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ అ పాజిటివ్ అయాన్, పాజిటివ్ ఛార్జ్కి పెరుగుతూ ఉంటే అయనైజేషన్ ఎంథాల్పీ పెరుగుతూ ఉంటుంది. ఐఈ అనొచ్చు, ఐపీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మనము. అయనైజేషన్ ఎంథాల్పీ అనొచ్చు ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా అనొచ్చు అనమాట. సో పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు అయనైజేషన్ ఎంథాల్పీ పెరుగుతూ ఉంటుంది. అలాగే నెగిటివ్ ఛార్జ్ కనుక ఒక ఎలిమెంట్ మీద పెరుగుతూ ఉంటే దాని అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతూ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. పాజిటివ్ ఛార్జ్ అంటే ఏమవుతుంది, మనకి ఒక క్యాటయాన్ కనుక తీసుకుంటే ఉన్న ప్రోటాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. అంటే న్యూక్లియస్ అనేది ఈ
ఎలక్ట్రాన్ని టైట్గా పట్టుకుంటుంది. సో ఎప్పుడైతే దీనికి పాజిటివ్ ఛార్జ్ అంటే క్యాటయాన్ని కనుక నేను తీసుకుంటున్నానో ఈ ఎలక్ట్రాన్ బయటికి తీయాలి అంటే ఇక్కడ నుంచి నేను ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఇచ్చి ఈ ఎలక్ట్రాన్ బయటికి తీయాలి అంటే ఐ హ్యావ్ టు అప్లై మోర్ ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ అయితే నేను ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్ అయాన్ తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ ఇది నెగిటివ్ అనుకుంటున్నాను, అప్పుడు నాకు లోపల ఉన్న ప్రోటాన్స్ కంటే బయట ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ. సో ఈ ఎలక్ట్రాన్ని నేను బయటికి తీయాలి అంటే నేను తక్కువ ఎనర్జీని ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ద నెగిటివ్ ఛార్జ్ ఐ హ్యావ్. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి అంటే అయాన్ విత్ హై పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ హ్యావ్ హై అయనైజేషన్ ఎనర్జీ. అదే కదా చెప్పాము, మనకి పాజిటివ్ ఛార్జ్ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ, అంటే ఇంకా 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 ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము? ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుని చెప్తాం కదా ఎగ్జాంపుల్. నేను చూడండి ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఐరన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐరన్కి నాకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి, Fe3+, Fe2+ అండ్ Fe అనే ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి కదా. వీటన్నిటిలోకి అయనైజేషన్ ఎంథాల్పీ దేనికి చాలా చాలా ఎక్కువ ఉంటుంది అంటే Fe3+కి చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు Fe2+, కంపేర్ టు Fe అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇదే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ అయనైజేషన్లో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనమాట. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది నాకు అయనైజేషన్ ఎంథాల్పీకి ఇన్వర్స్లో ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నాకు ఇక్కడ న్యూక్లియస్ ఉంది, బయట ఎక్కడో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ఈ షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ కనుక ఎక్కువ ఉంది అంటే నాకు ఇది త్వరగా బయటికి తీయొచ్చు. అంటే ఎక్కువ షీల్డింగ్ ఉంటే లెస్ ఎనర్జీ యూజ్ చేయాలి, తక్కువ షీల్డింగ్ ఉంటే మోర్ ఎనర్జీ యూజ్ చేయాలి. అవునా? సో ఇది నాకు ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ద సబ్షెల్స్. ఈ పెనిట్రేటింగ్ పవర్ అంటే ఏంటి అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఎంత త్వరగా న్యూక్లియస్కి అట్రాక్ట్ అవుతుంటాయి అనేది అనేదాన్ని మనం పెనిట్రేటింగ్ పవర్ అంటాం అనమాట. ఈ పెనిట్రేటింగ్ పవర్ అనేది మనం జనరల్గా ఒకే షెల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ KLMN షెల్స్ ఉన్నాయి కదా, ఈ షెల్లో ఒక పర్టికులర్ షెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఈ పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ సబ్ షెల్స్ గురించి మాట్లాడతాం అనమాట. సో నాకు K షెల్లో ఓన్లీ S ఆర్బిటాల్స్ ఉంటాయి, Lలో S and P ఉంటాయి, Mలో SPD ఉంటాయి, Nలో SPDF కూడా ఉంటాయి అనమాట. సో ఈ N, ఫర్ ఎగ్జాంపుల్ ఈ N షెల్లో ఉన్న ఈ SPDF సబ్ షెల్లో ఏది ఎక్కువ పెనిట్రేటింగ్ ఉంటుంది అంటే ఆబ్వియస్గా ఇలా ఉంటుంది అనమాట. ఆర్డర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద సబ్ షెల్స్ టువర్డ్స్ ద న్యూక్లియస్ ఎలా ఉంటుంది? పెనిట్రేటింగ్ పవర్ మనకి Sకి చాలా చాలా ఎక్కువ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే Pకి తక్కువ, దాంతో కంపేర్ చేస్తే Dకి తక్కువ, Fకి చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి S సబ్షెల్ ఈజ్ మోర్ క్లోజర్. ఎందుకు ఇలా ఉంటుంది అంటే S సబ్షెల్ ఈజ్ మోర్ క్లోజర్ టు ద న్యూక్లియస్, సో మోర్ ఎనర్జీ విల్ బి రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్స్. సో S సబ్షెల్ అనేది న్యూక్లియస్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దానిలో నుంచి నేను ఎలక్ట్రాన్స్ బయటికి తీయాలి అంటే ఐ హ్యావ్ టు సప్లై మోర్ ఎనర్జీ ఫ్రమ్ ద మోర్ ఎనర్జీ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద S subshell as compared to the PDF subshells. PDF subshells నుంచి కంపేర్ చేసిన కన్నా S subshell నుంచి ఎలక్ట్రాన్ని బయటికి తీయాలి అంటే ఐ హ్యావ్ టు సప్లై మోర్ ఎనర్జీ. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. నేను ఇక్కడ బెరీలియం తీసుకున్నాను, బోరాన్ తీసుకున్నాను. బెరీలియం కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2, బోరాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p1 అనమాట. సో ఇక్కడ నాకు P ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ నాకు S ఆర్బిటాల్స్లో ఉంది ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఉన్నప్పుడు నేను దీని అయనైజేషన్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్గా బెరీలియంకి ఉంటుంది. ఎందుకని దీనిలోంచి S ఆర్బిటాల్లోంచి నేను ఎలక్ట్రాన్ తీయాల్సి ఉంటుంది, ఇక్కడ నేను P ఆర్బిటాల్లోంచి ఎలక్ట్రాన్ తీయాల్సి ఉంటుంది. నాకు S ఆర్బిటాల్ అనేది న్యూక్లియస్కి చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి బికాజ్ S ఎలక్ట్రాన్స్ హెల్డ్ టైట్లీ బై ద న్యూక్లియస్ కంపేర్ టు P ఎలక్ట్రాన్స్. సో దానివల్ల నాకు బెరీలియము బోరాన్ కంపేర్ చేసినప్పుడు బెరీలియంకి ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ దీన్నే ఇంకొక అంటే నెక్స్ట్ స్టెప్ కనుక, అంటే ఇది అయనైజేషన్ 1 గురించి మాట్లాడుతున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆఫ్టర్ లూజింగ్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిన తర్వాత బోరాన్
అటైన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం. అంటే ఈ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిన తర్వాత కాన్ఫిగరేషన్ ఇస్తున్నాను చూడండి. ఈ బోరాన్కి కాన్ఫిగరేషన్ వచ్చింది 1s2 2s2 వచ్చింది, విచ్ ఇస్ ద సేమ్ కాన్ఫిగరేషన్ ఆస్ బెరీలియం ఆటమ్. బెరీలియం ఆటమ్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ వచ్చింది అనమాట మనకి. సో సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ ద బోరాన్ ఈజ్ మోర్ కంపేర్ టు బిఈ. సో ఇక్కడ నాకు రెండు కూడా ఎస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2s1 కాన్ఫిగరేషన్ ఉంది, ఇక్కడ 2s2 కాన్ఫిగరేషన్ ఉంది. మరి ఈ రెండింటిలో దేనికి ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది అంటే బోరాన్ ఎక్కువ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, నాకు కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది, ఇక్కడ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ నుంచి మనం బయటకి తీయాలనుకుంటున్నామో దానికి మనము చాలా ఎక్కువ ఎనర్జీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అది మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్న టాపిక్, స్టెబిలిటీ ఆఫ్ ద హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్. సో ఎందుకు ఉంటుంది అంటే హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ అంటే పీ ఆర్బిటాల్ మనకి జనరల్గా 6 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలము, కానీ 3 ఉన్నాయి హాఫ్ ఫీల్డ్ అని చెప్తున్నాం కాబట్టి. డీలో 10 అకామిడేట్ చేయగలము 5 కాన్ఫిగరేషన్, అలాగే ఎఫ్లో 14 ఫిల్ చేయగలము 7 కాన్ఫిగరేషన్ ఉన్నవి హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ మనకు. అలాగే కంప్లీట్లీ ఫిల్డ్ అంటే P6 D10 F14 ఈ కాన్ఫిగరేషన్ ఉన్నవి అవి ఆ కాన్ఫిగరేషన్స్ చాలా స్టేబుల్ ఉంటాయి దాన్ అదర్స్. సో రిక్వైర్ మోర్ ఎనర్జీ. అవి ఆల్రెడీ స్టేబుల్గా ఉన్నప్పుడు దాని నుంచి మనం ఎలక్ట్రాన్ని బయటికి తీయాలి అంటే మనము చాలా ఎక్కువ ఎనర్జీని అయితే సప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఏం చేశాను అంటే సెకండ్ పీరియడ్కి సంబంధించిన ఈ 4 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. సో చూడండి, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తాము, అటామిక్ సైజ్ అనేది ఆబ్వియస్గా కార్బన్ నుంచి ఫ్లోరిన్ వరకు తగ్గుతూ వచ్చింది. అటామిక్ సైజ్ కార్బన్ నుంచి ఫ్లోరిన్ వరకు తగ్గుతూ వచ్చింది. ఎందుకు తగ్గింది అనేది మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో అయితే చూసాము. డౌట్ ఉంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ నేను కింద లింక్ లో ఇస్తాను, అక్కడ చూసేయండి. ఓకేనా, సో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అంటే ఫ్లోరిన్ చాలా చిన్న సైజ్ కాబట్టి ఆబ్వియస్లీ దానికి చాలా ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ అయితే ఉండాలి. ఓకే, ఫ్లోరిన్ కి చాలా ఎక్కువ ఉంది, కార్బన్ కి చాలా తక్కువ ఉంది, ఫైన్. కానీ ఇవి రెండు చూడండి, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ దే చేంజ్ దేర్ ప్లేసెస్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దేర్ ఇనర్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంది చూడండి, కార్బన్కి వచ్చేసి 2s2 2p2, ఆక్సిజన్కి వచ్చేసి 2p4 ఉంది, బట్ నైట్రోజన్కి వచ్చేసి హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది 2p3, అలాగే ఫ్లోరిన్ కి 2p5 ఉంది. సో ఈ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ పీ ఆర్బిటాల్లో ఉండడం వల్ల నైట్రోజన్ కి ఆక్సిజన్ తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంది. ఓకేనా, సో ఇదే నేను ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాను, ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఇదే నేను సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ కనుక చెప్తుంటే ఆర్డర్ చూడండి, మళ్ళీ CNF కి చాలా తక్కువ ఉంది, ఆక్సిజన్ కి అన్నింటికంటే హైయెస్ట్ ఉంది. ఎందుకు, కాన్ఫిగరేషన్స్ చెక్ చేయండి. కార్బన్కి వచ్చేసి 2p1 అంటే 2p2లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాము. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీలో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీని చూపించాలి అంటే నేను రిమూవ్ చేయాల్సిన ఎలక్ట్రాన్ 2p1 లో నుంచి రిమూవ్ చేయాలి ఫర్ కార్బన్. నైట్రోజన్ కి 2p2 అంటే 2p3 ఉంది ఇంతకు ముందు, దాని నుంచి ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ బయటకు తీసాము. ఇప్పుడు ఇంకో ఎలక్ట్రాన్ తీయాలి అంటే నేను 2p2 లోంచి తీయాలి. అలాగే ఫ్లోరిన్ కి 2p4 లోంచి తీయాలి. కానీ ఆక్సిజన్ కి 2p3 విచ్ ఈస్ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. సో ఈ 4గింట్లోనూ ఆక్సిజన్ కి చాలా ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ సైజ్. అలాగే వాటి అయనైజేషన్ ఎంథాల్పీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషనా కంప్లీట్లీ ఫీల్డ్ కాన్ఫిగరేషనా అనేది చాలా చాలా మేజర్ పార్ట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో దట్స్ ఆల్. నెక్స్ట్ ట్రెండ్ ఇన్ ద పీరియడ్స్. ఈ పీరియడ్స్ లో ఎలా చేంజ్ అవుతుంది ఈ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది కనుక మనం చూస్తే, జెడ్ ఎఫెక్టివ్ increases, so removal of the electron becomes difficult and ionization energy increases. So ionization energy అనేది మనకి పీరియడ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను సెకండ్ పీరియడ్కి సంబంధించిన అయనైజేషన్ ఎంథాల్పీ ట్రెండ్స్ అయితే చెప్తున్నాను చూడండి. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, ఆక్సిజన్, ఇది చెప్పాను ఇప్పుడే నేను మీకు, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. ఎస్, సో ఇది మనకి సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీకి సంబంధించింది అనమాట. అలాగే ట్రెండ్ ఇన్ ద గ్రూప్ కూడా మనం చూసినట్టయితే, గ్రూప్ లో మనకి పైనుంచి కిందకి వచ్చినప్పుడు అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే అటామిక్ సైజ్ పెరిగిందో మనకి నంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి. సో నంబర్ ఆఫ్ షెల్స్ పెరిగినప్పుడు మనకి ట్రెండ్ అనేది
పైనుంచి కిందకు వచ్చినప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఎగ్జెప్షన్ ఉందన్నమాట. ఆ ఎగ్జెప్షన్ ఏంటి అంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ గ్యాలియం అండ్ అల్యూమినియం చూసినప్పుడు మనకి ఈ గ్యాలియం అల్యూమినియంలో గ్యాలియంకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అల్యూమినియం. ఓకేనా? అది దేని వల్ల ఉంటుంది అంటే ట్రాన్సిషన్ కాంట్రాక్షన్. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పాము దీని గురించి. అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో కూడా ఈ కాంట్రాక్షన్ అనేది కనిపిస్తుంది అని చెప్పాము. దానివల్ల గ్యాలియంకి అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ గ్యాలియము అల్యూమినియం ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటాయి. దానివల్ల గ్యాలియంకి అల్యూమినియంకి సేమ్ అయనైజేషన్ గ్యాలియంకి అల్యూమినియంతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జెప్షన్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జెప్షన్ మనకి. అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ 5D ఎలిమెంట్స్, 5D ఎలక్ట్రాన్స్, 5Dలో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అయనైజేషన్ ఎంథాల్పీ అనేది 4D ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అదేంటి రివర్స్ లో చెప్తున్నారు కదా, నంబర్ ఆఫ్ షెల్స్ పెరిగినప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉండాలి, కానీ 5Dకి ఎందుకు ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అంటే బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. దానివల్ల ఈ హాఫ్నియం అండ్ జిర్కోనియం అనేది ఈ ఎగ్జాంపుల్ మనకి చాలా చాలా కేసెస్లో ఎగ్జాప్షన్ గా చెప్తామన్నమాట. ఎందుకని హాఫ్నియం జిర్కోనియం దో దే బిలాంగ్ టు సేమ్ గ్రూప్, దే ఆర్ హ్యావింగ్ అబ్సల్యూట్లీ సేమ్ సైజ్, డెన్సిటీ, ఇవన్నీ కూడా మనకి కంపారబుల్ గా ఉంటాయి అనమాట. సో ఈ రెండింటిని మనం సపరేట్ చేయడం కూడా అంటే ఫిజికల్ సపరేషన్ కూడా ఈ రెండింటిది చాలా కష్టం అవుతుంది హాఫ్నియం అండ్ జిర్కోనియంకి. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఈ అయనైజేషన్ ఎంథాల్పీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కెమిస్ట్రీకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో మన వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మనకు వీడియో కనుక చూస్తూ ఉండి మీకు కెమిస్ట్రీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఓకేనా? సో ఇంతే కాకుండా ఈ అయనైజేషన్ ఎంథాల్పీని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అలాగే మీకు స్పెసిఫిక్గా ఏదైనా డౌట్స్ ఉంటే కెమిస్ట్రీకి సంబంధించి ఆ డౌట్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో కనుక నాకు తెలియజేస్తే నేను మీకోసం ఒక డీటెయిల్ వీడియో అయితే చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.